హలో ఫ్రెండ్స్, హాయ్. నేను మీ పల్లవి ఫ్రమ్ పల్లవి క్రియేషన్స్. ఈరోజు మనం పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇది ఉగ్గు అంటారు. మల్టీ గ్రెయిన్స్ తోటి, డ్రై ఫ్రూట్స్ తోటి చేస్తుంది. ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం బేబీ ఫుడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాము. తర్వాత మెజర్మెంట్స్తో సహా చెప్తాను. సో మనకు కావాల్సింది దొడ్డు బియ్యం ఎందుకంటే ఇవి మంచి టేస్ట్ ఉంటుందండి. కొంచెం స్వీట్గా బాగుంటుంది. అందుకనే దొడ్డు బియ్యం మళ్ళీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది చాలా గట్టిదండి. పిల్లలకి మనం కూడా తిన్నా కూడా ఒంటికి చాలా మంచిది, గట్టితనాన్ని అనేది ఇస్తుంది. సో దొడ్డు బియ్యం, దీన్ని హంసల బియ్యం అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ మనకి పెసరపప్పు, కందిపప్పు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాము మనము. ఇది బాదం, కాజు, మళ్ళీ ఇది పిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మెజర్మెంట్స్ చూసుకుందాము. మనకి బియ్యం అనేది ఒక పావు కిలోకి ఈ పెసరపప్పు ఒక పిడికి వేసుకోవాలి, ఒక 2 పిడికిలు వేసుకోవాలి. పావు కిలోకి ఒక 2 పిడికిలు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నేను 3 పావుసేర్లు తీసుకున్నాను, 3 పావు బియ్యం తీసుకున్నాను. సో దాని తగ్గట్టు మనం పప్పు అనేది తీసుకుందాం. ఒక పావు సేర్కి ఒక పిడికిలు, ఈ విధంగా ఒక పిడికిలు ఇలా తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒక పావు సేర్కి ఒక పిడికిలు అంటే ఒక పావు సేర్కి 2 అయిపోయింది కదా. ఇంకో పావు సేర్కి 2, ఇంకా 3 పావు సేర్లకి 3, మొత్తం 6 పిడికిలు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ పెసరపప్పు అనేది మన ఇష్టము. సో అది ఆ పప్పు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇది కొంచెం తక్కువనే తీసుకుందాము. ఎందుకంటే ఇది కొంచెం బంక ఉంటుంది కాబట్టి మనం ఇది కొంచెమే తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ ఇలా తీసుకున్నాక మనము వీటిని వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ సోక్ చేసుకోవాలి. సో సోక్ చేసుకునేటి ఏంటంటే ఈ పప్పులు, ఈ బాదం నానబెట్టాలి, మళ్ళీ ఈ బియ్యం అనేది నానబెట్టాలి. సో మనకి ఈ కాజు ఇంకా పిస్తా అనేది నానబెట్టని అవసరం లేదు. మనం వేయించుకునేటప్పుడు డైరెక్ట్ తీసి ఆ 2 అనేది వేయించుకుంటాం. సో ఈ 2 మనం సైడ్కి పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇవే వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. సో వాటర్ పోసి మంచిగా కడిగి వీటిని నానబెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా వాటర్ పోసి మంచిగా వాష్ చేసుకొని కడుక్కుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ పోసుకొని మంచిగా కడిగేసుకోవాలి. సో అన్నీ ఇలానే కడిగేసుకోవాలి. సో కడిగేసుకున్నాక వీటిని స్టెయిన్ చేసుకోవాలి. స్టెయిన్ చేసుకొని ఒక క్లాత్లో డ్రై క్లాత్లో ఇవన్నీ వేసుకొని ఆరబెట్టుకోవాలి. సో ఈ పప్పు బియ్యం అనేది 1/2 అవర్ తర్వాత ఆరేసేసుకోవాలి. ఈ బాదం అనేది మనకి ఓవర్ నైట్ అనేది నానబెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కడిగేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసి సోక్ చేసుకోవాలి.
సో మనం వాటర్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి మంచిగా సోక్ అవ్వడానికి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. సో ఇందులో నానబెట్టుకునేటివి ఏంటివంటే బియ్యం, పప్పు, ఈ పెసరపప్పు, ఈ 3 పప్పులు హాఫ్ అన్ అవర్ వరకే నానబెట్టుకోవాలి. ఇది బాదం మాత్రం మీరు మార్నింగ్ నానబెట్టుకుంటే ఒక ఈవినింగ్ వరకు నానబెట్టేసుకోవాలి. ఒకవేళ నైట్ మీరు ఇలా నానబెట్టుకుని ఆరేసుకుంటే మాత్రం ఓవర్ నైట్ మాత్రం నానాలి. సో మనం నానబెట్టుకొని తింటాం చూడండి, ఆ విధంగా అంతవరకు నానితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ 3 మాత్రం హాఫ్ అన్ అవర్ వరకు నాని తీసి మనము డ్రై క్లాత్లో ఆరేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇప్పుడు నానబెట్టుకున్నవి తీసి డ్రై క్లాత్లో వేసేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం దీంట్లో ఉన్న వాటర్ అన్నీ వంపేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఒక డ్రై క్లాత్లో వేసుకొని ఆరబెట్టుకుందాం. సో ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని ఇవన్నీ ఇందులో ఇట్లా వేసేసేయాలి. సో ఈ విధంగా నానేసుకున్నాక పప్పును కూడా ఈ విధంగా నానేసుకుందాం, ఆరేసుకుందాం. సో ఇలా నానేసుకున్నాక ఇప్పుడు ఈ పప్పు ఆరేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఆరేసుకోవాలి. మనము దానికి విడిగా ఎందుకు ఆరేసుకుంటున్నామంటే మనం వేయించుకునేటప్పుడు ఒకటి తొందరగా వేగుతుంది, ఒకటేమో లేట్గా వేగుతుంది. మనకి ఈ పప్పు అనేది తొందరగా వేగుతుంది, ఈ పప్పు అనేది కొంచెం లేట్గా వేగుతుంది. కాబట్టి బియ్యం కూడా కొంచెం లేట్గానే వేగుతుంది. కాబట్టి మనం దానికి ఆరేసుకుంటాం. బియ్యం అనేది కొంచెం తొందరగా ఆరిపోతుంది, కానీ పప్పు అనేది కొంచెం లేట్గా ఆరుతుందండి. అందుకని మనం దానికి ఆరేసుకుంటాం. సో ఇది మనకి మొత్తం ఇది పొడి పొడిగా ఆరిపోవాలి బియ్యము. పప్పు అనేది కొంచెం అంత పొడిగా ఆరదు, కాకపోతే పచ్చి అనేది పోయి కొంచెం మెత్తగానే ఉంటుంది. ఆ మెత్తగా ఉన్నది మనం వేయించుకునేటప్పుడు సెట్ అయిపోతుంది. సో బియ్యం మాత్రం మనకి ఇట్లా పొడిగా ఆరిపోవాలి మొత్తం. ఓకే ఫ్రెండ్స్, మనం తర్వాత ఒక టైం పడుతుందండి మనకి, ఓవర్ నైట్ ఆరాలి. ఇది మొత్తం మంచిగా ఆరాక మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది బాదం అనేది నానింది. సో దీనికి ఉన్న పొట్టు అంతా తీసేసి మనము అక్కడ వేసుకున్నాం కదా, వేసుకున్న డ్రై క్లాత్లో వేసేసి ఇవి కూడా మంచిగా ఆరబెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ పొట్టు అంతా తీసేద్దాం. ఈ విధంగా పొట్టు తీసుకొని ఆరేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి బియ్యం అనేది ఎంత మంచిగా ఆరిపోయింది ఒట్టిగా. సో ఈ విధంగా ఆరుకున్నాక ఇప్పుడు మనం కడాయిలో వేసుకొని వేయించుకోవాలి. చూడండి, నేను ఇది మొత్తం ఒక 1 డే మొత్తం ఆరబెట్టానండి. 1 డే మొత్తం ఆరబెట్టాను. చూడండి, మంచిగా ఆరిపోయినాయి ఇవి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని మనం వేయించుకుందాం.
ఈ విధంగా వేయించుకోవాలి. మనము వేయించుకునేటప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. మనకి స్మెల్ కూడా మంచిగా వస్తుంది. మనము ఇది మాడకుండా లైట్గా మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇది ఇంకొంచెం సేపు అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకి రెడీ అయింది. మనం ఇది ఇందులో నుంచి తీసేసి బౌల్లో వేసేసుకొని మళ్ళీ ఇంకో పప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులో ఇంకో పప్పు వేసుకున్నాం. సో ఇందులో మనము ఎటువంటి ఆయిల్ వేయలేదు, ఖాళీ కడాయిలో ఏం వేయకుండానే వేయించుకుంటున్నాం. ఇది కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్లో వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం బియ్యం కూడా అలానే వేయించుకుందాము. బియ్యం అన్నీ వేయించుకున్నాక తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో వేయించుకొని కొంతసేపు ఇది మొత్తం చల్లారిపోయాక అప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. సో ఇందులో బియ్యం వేసి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్గా వచ్చేలాగా వేయించుకోవాలి. సో చెంచా ఊరికే కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగ్గా ఉన్నది బియ్యము అలానే మాడిపోతూ ఉంటాయి. పైననేమో తెల్లగా ఉంటాయి, కిందనేమో మాడుతుంటాయి. అందుకని మనం కింది నుంచి మొత్తం చూడండి, కిందికి ఉన్నాయి మాడుతుంటాయి. అందుకనే కింది నుంచి ఇలా తీసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా అలానే వేయించుకున్నాక మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారా, మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్లో అయ్యింది ఇది, చూడండి. సో ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాం. ఇంకా లేట్ చేస్తే మనకి మొత్తం కింద డార్క్ కలర్లో వచ్చేస్తుంది. సో తొందరగా ఇది గిన్నెలకి షిఫ్ట్ చేసేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి ఇట్లా ఉన్నాయి కదా, దీన్ని మనం విడివిడిగా ఇలా తీసుకోవాలి. ఇలా విడివిడిగా తీసి పెట్టుకోవాలి. చూడండి. సో ఈ పప్పు కూడా మనం ఇలా సింగిల్గా చేసి పెట్టుకుంటే మనకి 2 సైడ్స్ అనేది వేయించడానికి వస్తుంది. కాబట్టి మనము ఇలా తీసి పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనము వీటిని వేయడానికి ఇలా తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు లైన్గా ఒక్కొక్కటిగా కడాయిలో వేసి వేయించుకుందాం. సో కడాయిలో యాజ్ యూజువల్ ఇందులో ఎలాంటి ఆయిల్ వేయకుండానే డ్రైగానే వేయించుకోవాలి. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ వేయించుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇది అందులో షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో బాదాం వేసేద్దాం. ఇవి కూడా అలానే లైట్గా వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి. సో ఇవి మళ్ళీ అందులోనే షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంత పిస్తా వేసి లాస్ట్లో వేయించేసుకొని అన్నీ చల్లారాక మనం అన్నీ ఫస్ట్ పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకున్నాక మళ్ళీ అన్నీ మిక్స్ చేసి గ్రైండ్ చేసేసుకొని పౌడర్ చేసుకుంటే అయిపోతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అన్నీ వేయించి రెడీ పెట్టుకోవాలి. సో ఇప్పుడు చల్లారాక దీన్ని అన్నీ మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోవడమే, అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఈ విధంగా మంచిగా వేయించుకున్నాక మంచిగా చల్లారింది. చల్లారాక మనం గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుందాము. సో ఇవన్నీ ఇందులోనే మిక్స్ చేసేసాను నేను, పప్పులన్నీ. సో ఫస్ట్ పప్పులు వేసుకుందాము. ఫ్రెండ్స్, గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుందాం.
ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు బియ్యం వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఈ విధంగా వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండర్లో వేసి తిప్పితే అన్నీ ఈక్వల్గా మిక్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా మిక్స్ అయ్యిందో. సో చూడండి ఈ విధంగా మంచిగా మీరు ఇంట్లోనే పిల్లలకి ఉగ్గు అనేది ఫీడింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనము ఉగ్గు అనేది ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవి ఏ విధంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలో. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే తెలియని వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. బాయ్.